నమస్తే అండి. ధర్మ సంస్థాపన అదే పార్టీ ఫౌండర్ సేవా సంస్థ ఫౌండర్ మాట్లాడుతున్నాను. మన ధర్మ కార్యార్థం ప్రతి ఊరు, ప్రతి గుడి, ప్రతి ఎథిక్స్ ఉన్న వాళ్ళని కలుస్తున్నాము. అది మొదలైంది కార్యక్రమం. అందులో భాగంగా ఇప్పుడు గొలగముడిలో సరౌండింగ్, నెల్లూరు సరౌండింగ్లో యాక్టివిటీస్ చేస్తుంది. ఇందులో భాగంగా గొలగముడిలో గురు ధ్యాన నిలయం అని అశోక్ చక్రవర్తి గారు రైటర్ అండ్ మనసున్న వ్యక్తి. వారికి వెంకయ్య స్వామి అవధూత కల్లో కనబడి సేవ చేయమని చెప్తే ఇది ఈ మహాసంకల్పాన్ని చేపట్టారు. ఇక్కడ 3 రోజులు భోజనం ఉండడానికి వసతి ఏర్పాటు చేశారు. చేయడం వేరు, తనే స్వయంగా నేను ఖర్చు ఒక మన సన్యాసం తీసుకొని ధర్మబోధ చేసే ఒక వ్యక్తి పేరు గుర్తు రావట్లేదు. పీఠాధిపతి ద్వారా తీసుకున్నారు. ఆయన పీఠాధిపతి శిష్యుడు. చివరి భోజనం, చివరి పంక్తిలో చివరి ప్లేట్ ఆయన ఉండాలి అన్నది ఆయన నియమం. నేను భోంచేశారా అంటే వీరు కూడా అదే మాట అన్నారు. వాళ్ళని చూపిస్తాను ఎంత నిరాడంబరంగా ఉంటారని. అంటే స్వయంగా వారే సేవ చేస్తున్నారు, టీ వారే పెడుతున్నారు. నేను బయట కాఫీ తాగుదామని బయలుదేరితే ఉంటారు కొంచెం టీ పెడుతున్నారని వారే చేస్తున్నారు, వారే ఉడికి పెడుతున్నారు. ఎంత ఇలాంటి గుణం అసలు కోటికో నూటికో ఒక్కరంటారు కదా, అలా ఉంటుంది. లోపల నుంచి రావడం వేరు, జస్ట్ ఊరికే ఏదో చేయడం వేరు. మనసా వాచ కర్మణ అణువులో ధర్మము సేవ నిరతి అనేది పూర్వజన్మ సుకృతము, తల్లిదండ్రుల పుణ్యఫలము, వారు చేసుకున్న కర్మఫలము, వారికి దొరికిన గురుఫలము, ఇవన్నీ కారణాలు చేరితేనే ఎంత సుగుణాలు అన్నది అలవడతాయి. అందులో నాకు ఈ మధ్య కాలంలో వీరు కనబడ్డారు. నిజంగా వారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. ఇప్పుడున్న జనరేషన్లో 4 రూపాయలు వస్తేనే అహంకారంతో ఉండే ఈ జనరేషన్లో ఇంత చేస్తుంది కూడా ఏమాత్రం ఎక్కడ ఒక ఆవాలిగిందంటే కూడా అహంకారం కానీ అజ్ఞానం కానీ లేదు. స్వయంగా తానే చేయడం అన్నది ఒక మామూలు స్థితి ఉన్న వ్యక్తి చేయలేరు. పరిపక్వత చెంది తారాస్థాయికి వెళ్ళి సేవ, అన్నిటికన్నా పరమోన్నతమైనది సేవ. ఆధ్యాత్మికతలో కూడా సేవ పరమావధి. వెంకటేశ్వర స్వామి అనే అవధూత చెప్పింది కూడా, ఆకలికి ఉన్న వాళ్ళకి అంత అన్నం పెట్టే, ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకోవాలి. శ్రీరాముడు తన సేవ ద్వారానే అందరికీ తను చేసిన సేవ ద్వారా అందరినీ అత్యున్నత స్థాయికి. నేను చెప్తుండడం గొప్ప కాదు, ఎలా బ్రతుకుతున్నామనేది గొప్ప. బ్రతకడం గొప్ప కాదు, ఎలా బ్రతికించగలుగుతున్నామా. అందులో నేను గమనించిన వ్యక్తుల్లో వీరు ఆ స్థాయి గల వ్యక్తి. వీరిని అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని వీరి కుటుంబాన్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనసున్న వ్యక్తి, మనీ ఉన్న వ్యక్తి డాంబాలతో ఉంటారు. మనసు తాకలేరు, కళ్ళకు వరకే తాకగలరు. మనసున్న వ్యక్తి హృదయాంతరాల్లోకి వెళ్తారు. ఏదైనా కొంత సమయం పడుతుంది. వీరిని మొదట చూసినప్పుడు చాలా సాఫ్ట్గా కనిపించారు, కానీ ఇప్పుడు వారి లోపల ఉన్న సుగుణం, అంటే పైకి కనబడుతూ కొంత యాక్టివిటీ, కొంత టైం స్పెండ్ చేస్తే కానీ వారి యొక్క ఆచరణ, ఆ మాట శైలి, గుణము తెలిస్తే కానీ మనం అనలైజ్ చేయలేము. సో ఇలా బ్రతకడం అన్నది బ్రతుకు అర్థము, పుట్టుకు అర్థం. ఎలా అయినా బ్రతకచ్చు అనేది బ్రతుకు అనుకుంటారు, అది బ్రతుకు కాదు. నలుగురికి నిర్దేశకంగా ఉండాలి, నలుగురిని ఆలోచింపజేసేలా ఉండాలి, నలుగురిని మంచి దారిలో నడిపించేలా ఉండాలి. ఆలోచించండి, ఇంకో నలుగురు చేయగలపండి ఇలాంటి కార్యక్రమాలు. సమయం ఉంటే నెల్లూరు దగ్గర గొలగముడి వచ్చి విజిట్ చేయండి, వీరిని కలవండి. నమస్తే.